నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇలా వచ్చి అలా తన యాక్టింగ్ డాన్స్లతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ధమాకా హిట్తో టాప్ లీగ్లోకి వెళ్లిన శ్రీలీల ఆ వరుసలోనే స్టార్ అవకాశాలను తెచ్చుకుంది. చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వడం వల్ల అమ్మడికి షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. 1-2 ఛాన్సులు చేతి దాకా వచ్చి చేజారిపోయాయి. అయితే ఇక అమ్మడి పని అయిపోయిందా అనుకునేసరికి మళ్లీ పుంజుకుంది శ్రీలీల. తెలుగులో 2 సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి మాస్ జాతర కాగా మరొకటి లెనిన్. ఈ 2 సినిమాలు కూడా మంచి అంచనాలతో వస్తున్నాయి. అఖిల్ సరసన మొదటిసారి జొతకడుతున్న శ్రీలీల లెనిన్ అంటూ రాబోతోంది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సంథింగ్ స్పెషల్ గా ప్రాజెక్ట్ ఉండేలా ఉంది. మరోపక్క మాస్ జాతర సినిమా కూడా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తోంది. ఈ 2 సినిమాల మీదే శ్రీలీల తన ఆశలన్నీ పెట్టుకుంది. తెలుగులో మళ్లీ వరుస అవకాశాలు రావాలంటే మాత్రం ఇవి హిట్ కొట్టాల్సిందే. టాలీవుడ్ లో కాకుండా శ్రీలీల కోలీవుడ్ లో కూడా పరాశక్తి సినిమా చేస్తోంది. శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల ఆష్కీ 3 సినిమా చేస్తోంది. ఆష్కీ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆష్కీ 3 వస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల ఛాన్స్ అందుకోవడం గొప్ప విషయం. ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం శ్రీలీల బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇవే కాకుండా మరో 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే అక్కడ ఇక్కడ ఏమో కానీ శ్రీలీల మాత్రం తెలుగులో తన సత్తా చాటాలని చూస్తోంది. ఎందుకంటే తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఛాన్స్ అందుకుంటే మాత్రం నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. సో అలా సెట్ చేస్తోంది అమ్మడు. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.